ఈ లిమిటేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అది ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ ఉన్న దామాషా యథాతథంగానే ఉంటుంది. దాంట్లో మార్పులు చేర్పులు కులగణన అయిపోయిన తర్వాత జనగణన అయిపోయిన తర్వాత మాత్రమే అది ప్రభావితం అవుతుంది. అందుచేత ఈ ఎలక్షన్స్లో ఎస్సీ ఎస్టీ ప్రస్తుతం ఉన్న యథాతిథి పరిస్థితి కొనసాగనుంది. తర్వాత సర్న్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దాదాపు 1,70,000 పైన ఓట్లు పోయినాయి అని చెబుతున్నారు. దీన్ని సర్ని ఎలా చూడాలి? సర్ యొక్క ఉద్దేశం ఏంటి? దానిలోనూ మంచి చెడు ఏంటి? ప్రక్రియ మంచిదే, కాకపోతే అది ఎన్నిక చేసి కొన్ని రాష్ట్రాల్లోనే చేస్తున్నందువల్ల దీని మీద విమర్శలు వస్తున్నాయి. శర్మ గారు, మీరు దేశవ్యాప్తంగా చేపట్టండి, ఎవరు విమర్శించరు. దొంగ ఓట్లు ఏరివేతగా ఉద్దేశం. దొంగ ఓట్ల ఏరివేతకి ఎలక్షన్ కమిషన్ కొన్న నిబంధన ఏంటంటే ఆధార్ కార్డుని మనం విశ్వసించే స్థితిలో లేము. ఆధార్ కార్డులు అపరిమితంగా ఉన్నాయి. నేను ఆధార్ కార్డ్స్ని సాంకేతికతని తప్పుపట్టట్లేదు, చిన్నత నైపుణ్యంతో చేసింది ఆధార్ కార్డ్స్. కానీ ఎంతోమంది ఆధార్ కార్డ్స్ని పొందటం ద్వారా పౌరులుగా చలామణి అవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు, వెస్ట్ బెంగాల్ ఉదాహరణగా చెప్తూ, ఒక 10,000 రూపాయలు పెట్టేసేస్తే మొత్తం అంతా ఆధార్ తయారు చేసి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఓటర్లుగా మారిపోతున్నారు. దీనివల్ల అసలు నిజమైన భారతీయులు ఓటర్లు కాని వాళ్ళు రోహింగ్యా వాళ్ళు కూడా అయిపోతున్నారు. దీనికి తీసేయడానికి ఎలక్షన్ కమిషన్ చేసింది మంచి నిర్ణయమే ఇది అని చెప్పి అన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ని ఆధార్ కార్డునే ప్రాతిపదికగా తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆధార్ కార్డుని ప్రాతిపదికగా తీసుకుని మీరు కనుక చేసినట్లయితే డబుల్ ఓట్స్ అనేవి పోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు కనుక కొన్ని ఆధార్ కార్డుతో కనుక లింకప్ కనుక పూర్తి కనుక అయినట్లయితే ఈ దొంగ ఓట్లు బయటపడతాయి. కానీ అలా అవటానికి అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. చంద్రచూడ్ గారి న్యాయస్థానం ఒక విస్తృత ధర్మస్థానం ఏం చెప్పారంటే ఆధార్ అనేది రైట్ ఫర్ ప్రైవసీకి సంబంధించింది, దీన్ని పరిమితంగా వాడాలి, కానీ పరిమితులకు మించి వాడకూడదు. అదొకటి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డుతో లింకింగ్ చేస్తాము అంటే కొన్ని ఈశాన్య భారతంలో ఉన్న లాంటి పరిస్థితులను బట్టి చాలామందికి ఉండవలసిన దానికంటే ఆధార్ కార్డ్స్కి హేతుబద్ధత లేకుండా ఎక్కువ ఆధార్ కార్డ్స్కి చలామణి అవుతుంది. ఆధార్ కార్డు అంటారు అవుతున్నారు. వాళ్ళని మరి మన పౌరులుగా మనం స్వీకరించాలా, భావించాలంటే అవసరం లేదు. అంటే సరిలో సమర్థనీయమైన అంశాలు ఏంటి ఇందులో? మీరు తప్పులు ఏమైనా ఉన్నాయా? సరి చేయాల్సిన ఏమైనా ఉన్నాయా? సర్రు దేశవ్యాప్తంగా చేయాలి, సెలెక్టివ్గా చేయకూడదు. సర్లో చేసేవాళ్ళని మీరు వివాదాస్పద వ్యక్తులు కాని వాళ్ళ ద్వారా సర్వే చేయించాలి. నేను మొట్టమొదటి నుంచి కూడా ఉపాధ్యాయుల చేత ఈ సర్వే చేయించమని చెప్పి నేను కూడా కోరాను. దీనివల్ల కొంత భారం అయినప్పటికీ కూడా చేయించమంటున్నారా? నిజాయితీగా దానివల్ల వస్తుంది. అలా కాకుండా మీరు ఉపాధ్యాయుల్ని కొన్ని చోట్ల పక్కన పెడతామని కొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో అనుకున్నారు. తప్పది. ఉపాధ్యాయులు లాంటి ఎవరి మీద మనకు పరిపూర్ణ విశ్వాసం ఉండి రాజకీయాలకు అతీతంగా పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో ఓట్ల ఎన్నిక ఇది గణన చేసినట్లయితే తప్పులు రావు. ఒకటో రెండో వస్తాయి, కానీ వ్యవస్థాపరంగా తప్పులు రావు. అంటే విలువలు, సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు ఉండాలి, అవగాహన ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. తర్వాత మీరు ప్రచారం చేయాలి. ఒకవేళ నేను వచ్చినప్పుడు నువ్వు ఊళ్ళో లేనప్పుడు మీరు నోటీస్ సర్వ్ చేయాలి. సర్వ్ చేసిన తర్వాత ఎవరినైతే ఓటర్స్గా పూలింగ్ బూత్ వారీగా తీసేస్తున్నామో వాళ్ళ లిస్టు పబ్లిష్ చేయాలి. ఇవన్నీ మొక్కుబడిగా జరుగుతున్నాయి. అవగాహనతో కనుక చేస్తే అందరూ వెళ్ళి చూసుకుంటారు. ఇప్పుడు ఎన్నికల మీరు మీకు బూతుల్లో పబ్లిష్ చేయటం అనేది చాలా దుస్సాధ్యమైన విషయం. ఆ బూత్స్ అనేవి ఆ రోజు వరకే పరిగణలోకి ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. విలేజ్ సెక్రటేరియట్స్లో మీరు పబ్లిష్ చేయొచ్చు. అందరూ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్తారు, లేదా పంచాయతీ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ చూసుకోవాలి. చూసుకుని ఎవరికైనా ఓటు కనుక లేకపోతే ఎవరికి అప్పీల్ చేసుకోవాలి, ఎవరికి రివిజన్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుస్తుంది వీళ్ళకి. పారదర్శకత. అంటే ఎవరికైతే నిజంగా భారతీయుడు ఎవరైతే ఓటు వాడికి అర్హత ఉందో వాడికి తప్పనిసరిగా
వాడికి ఓటర్ కార్డు ఉండాలి, ఓటర్గా వాడు నమోదు చేసుకొని ఉండాలి. ఆ, ఎవరైతే అనర్హులో దొంగలో ఏదో ఆధార్ కార్డు తెచ్చేసుకొని ఎలక్షన్ ఓటర్ కార్డు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళందరినీ తొలగించి దొంగ ఓట్లు మొత్తం పోవాలి, ఫెయిర్గా ఉండాలనేది కదా అందరి ఆలోచన కూడా. అది సాధ్యమా? అది సాధ్యమే. ఇన్నేళ్ళ ఈ ప్రయాణంలో ఇప్పటికీ మనం ఓట్లు అనర్హమైన ఓట్లు చాలా ఉన్నాయి, దాన్ని తీసేయాలంటున్నామంటే 70 ఏళ్ళ తర్వాత కూడా మనం ఎలక్షన్ కమిషన్ మరి ఎక్కడ వెనకబడ్డట్టు అనుకోవాలి? మనం తప్పు ఎవరిది అనాలి? ఎలక్షన్ కమిషన్ చాలా స్థిరమైన అభిప్రాయాలు, స్థిరమైన ధోరణిలో వ్యవహరించాలి. ఎక్కడైనా సరే ఈ లోటుపాట్లు కనుక ఉన్నట్లయితే, దానితో కఠినంగా కనుక ఉన్నట్లయితే దానివల్ల చక్కటి సంకేతం అవుతుంది. అలా అన్ని సందర్భాల్లో వ్యవహరించకపోవడం బాధాకరం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రహసనాన్ని నేను చెప్తాను. అక్కడ దొంగ ఎపిక్ కార్డ్స్ని తయారు చేశారు, దొంగ ఓటర్స్ని తీసుకొచ్చారు. అది ఒక జాతరలాగా చాలా బస్సులు పెట్టి పక్క జిల్లాల నుంచి మనుషులను తీసుకొచ్చి హోటళ్ళల్లో, లాడ్జీల్లో, దేవస్థానం, ధర్మశాలల్లో వీళ్ళందరినీ పెట్టి వీళ్ళందరి చేత ఓట్లు వేయిస్తే ఎలక్షన్ కమిషన్ కన్ను మూసుకుని ఉందా? దొంగ ఎపిక్ కార్డ్స్, డూప్లికేట్ ఎపిక్ కార్డ్స్. మరి అట్లాంటి కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భాల్లో కొంచెం ఉదాసీన వైఖరితో వ్యవహరించడం, దీనివల్ల తప్పు సంకేతాలు అవుతున్నాయి. ఏదో మొక్కుబడిగా ఎలక్షన్ కమిషనర్ వ్యవహరిస్తారు, ఎవరైనా కంప్లైంట్ చేస్తే చేద్దాము అనే ధోరణిలో నుంచి శేషన్ గారు ఉన్నప్పుడు అలా ఉండేది కాదు కదా, ప్రోయాక్టివ్గా ఉండేవాడు. ఎలక్షన్ కమిషన్ రియాక్టివ్గా ఉండకూడదు, ప్రోయాక్టివ్గా ఉండాలి అని నేను నమ్ముతాను. సో ఇప్పటికైనా కానీ అర్హులైన వాళ్ళందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఫస్ట్ అనర్హులైన వాళ్ళని ఓటర్లని తొలగించాలి. దీనికంటే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతివాడు ఓటును సద్వినియోగం చేసుకోవాలి. మన ఓటింగ్ యొక్క పర్సంటేజ్ పెరగాలి, చైతన్యం రావాలి. మీరు చేసే కార్యక్రమాన్ని నిర్దేశించిన విధంగా పారదర్శకంగా అందరికీ వర్తించేటట్లు, దేశం అంతటా కూడా వర్తించేటట్టు కనుక చేసినట్లయితే వివాదాలు రావు. ఒక చోట ఎలక్షన్ జరిగే చోట, ఒక రాష్ట్రంలోనూ, ఒక ప్రాంతం నువ్వు చేస్తే దానికి కారణాలు ఆపోదిస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయండి, షాడన్ చేయండి, ఈ ప్రక్రియని తొందరగా పూర్తి చేయండి. చేస్తే అప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వ్యవహరించండి. సార్, ఈ డీలిమిటేషను ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? జమిలీ ఎన్నికలకు దీనికి ఏమైనా లింక్ ఉందా? ఇప్పటికే జమిలీ ఎన్నికల గురించి గతంలో రాష్ట్రపతిగా చేసిన కోవిద్ గారి రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆయన 2 స్టేజీల్లో చేయాలి అని చెప్పి ఇచ్చారు. అది కూడా వాస్తవానికి మంచిదే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చట్టసభల హక్కుల్ని మనం హరించలేకుండా రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు కలిపి నిర్వహణ రెండు అంచెలుగా మనం కనుక చేసినట్లయితే మన లక్ష్యం అనేది మనకి చాలా వరకు నెరవేరుతుంది. అంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? 2 అంచెలు అంటే 2029లో కూడా ఫస్ట్ వస్తుందా? కొన్ని జమిలీ ఎన్నికల్లో, స్టేజ్ 1 జమిలీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత కొద్ది కాలంలో కాల పరిమితి తీరనున్న శాసనసభలు ఏవైతే ఉన్నాయో వాటిని 2029 పరిధిలోకి తీసుకొస్తారు. ఫస్ట్ ఫేజ్. తెలంగాణ కూడా దాంట్లో వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు తెలంగాణలో శాసనసభకి ఒకసారి, లోక్సభకి ఒకసారి జరిగాయి. అక్కడ జరిగే అవకాశం లేదు. సో 2029కి జమిలీ ఎన్నికల తాలూకు 2 ఫేజులుగా ఫస్ట్ ఫేజ్ జరిగే అవకాశం ఉంది. ఇంకో ఫేజ్ కూడా 2031-2లో రెండో విడతలో కూడా జమిలీ ఎన్నికలు జరగటంతో సంస్కరణలో ఎన్నికలని కలిసి చేయాలన్న సంస్కరణ దాదాపు పూర్తి అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఒక శ్వేతపత్రంలో వాడు పేర్కోవటం జరిగింది. ఇప్పుడు జమిలీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకున్నాము. ప్రెసిడెంట్ టైప్ రూల్ అంటే ప్రధానమంత్రి, ఇప్పుడు మనకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉన్నారు కదా, భవిష్యత్తులో రాష్ట్రపతి సుప్రీం అయ్యి అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా వినపడుతుంది కదా, దానికి దీనికి అసలు ఇంకేమైనా ఉంటుందా? ఏమాత్రం అవకాశం లేదు. దానికి దీనికి అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం మన రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలు ఏది అనేది గోలక్నాథ్ కేసు నుంచి కూడా ఆవిష్కరించారు. అనేక సందర్భాల్లో చెప్పారు. రాజ్యాంగ మౌలికంగా ఉన్న దీన్ని కనుక చేయాలంటే మీరు కొత్త కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎన్నుకొని, ఎలాగైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి నేతృత్వంలో
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాజ్యాంగం ఏర్పరచుకున్నారు. అట్లాంటి ప్రక్రియ చేయాల్సి వస్తుంది. అది సాధ్యమని నేను ఏమాత్రం విశ్వసించట్లేదు. అది జరగదు. ఇప్పటివరకు ఎలా ఉందో అదే విధానంగా ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఇదే స్ట్రక్చర్ ముందు ముందు ఉంటుంది. ఇదే వ్యవస్థ ఉంటుంది. మంది కోఆపరేటివ్ ఫెడరలిజం అట్లాగే ఉంటుంది. సరే, ఓటర్ హక్కు, ఓటు నమోదు ఇవన్నీ మాట్లాడారు. బట్ లీడర్ ఎంపిక, ఎలక్షనీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఎలక్షన్ ఖర్చు అనేది మీ ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీకి, ఆయా రాష్ట్రాన్ని బట్టి అసెంబ్లీకి ఎంత ఖర్చు, పార్లమెంట్కి ఎంత ఖర్చు అని రాస్తారు కదా. అది ప్రాక్టికల్గా అసలు ఆల్మోస్ట్ ఎక్కడ అది లేనే లేదని చెప్పాలి. పల్లెటూరులో సర్పంచ్ ఎన్నికలు కూడా లక్షల్లోకి వెళ్ళిపోయింది, ఏదో 100 కోట్లలోకి వెళ్ళిపోయింది. దీని మీద ఎందుకు గవర్నర్ లేకపోతుంది అంటే ఇది ఒక్కటి చేసేది కాదండి. దీంట్లో అన్ని రాజకీయ పార్టీల వారు పూనుకోవాలి. ఇది దీనివల్ల వాళ్ళకి నష్టమే, అందరికీ నష్టమే. ఎక్స్పెన్సివ్, హైలీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అవినీతి. సో దీనికి ఎప్పటికైనా పరిష్కారం ఉంటుందా? ఇదే కల్చర్ పెరుగుతూ ఉంటుందా? కనీసం ముందు తరాల వాళ్ళకైనా దీని మీద అవగాహన పెంచుకుని మార్పు కనుక వస్తే ముందు తరాల వాళ్ళైనా ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ తరంలో వస్తుందని మనం అయితే చూడలేము. సో మంచి ఓటర్ అవ్వాలి, మంచి లీడర్ కూడా ఉండాలి కదా.